హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్నదాని బ్లాగ్స్. మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ టైం టేబుల్లో 10 డేస్ అయిపోయాయండి. సో 10 డేస్ అయిపోయాయి కాబట్టి మనం 1 డే అనేది రివిజన్కి వదిలేద్దాం అని అనుకుంటున్నాను. సో ఈ 10 డేస్లో చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ ఈ 10th డే సిలాజిజం అయిపోయింది కదండి. 11th డే ఒకరోజు ఫ్రంట్కి జరిపేసి మనం ఈ గ్యాప్లో ఒక రివిజన్ చేద్దాం. సో ఈరోజు మొత్తం ఈ చాప్టర్స్ డే 1 నుంచి మనం డే 10 వరకు ఏవైతే చాప్టర్స్ చేశామో అన్నీ ఒకసారి రివైజ్ చేయండి. కుదిరితే కనుక మీరు ఒకసారి మోడల్ పేపర్స్లో ఇటువంటి సమ్స్ ఈ చాప్టర్కి సంబంధించిన మోడల్ సమ్స్ అన్నీ చేయండి. అలాగే టైం పెట్టుకొని చేయండి. మనం 1 మినిట్లో చేయగలుగుతున్నామా లేదా అనేది టైం పెట్టుకొని చేయండి. రీజనింగ్ సబ్జెక్ట్లో అయితే రీజనింగ్ చాప్టర్స్లో అయితే మనం 1 మినిట్ కంటే తక్కువే చేయాలండి. సో అలా చేయగలుగుతున్నారా లేదా అనేది మీరు ఒకసారి ఈరోజు డే 11లో డే 11 అంటే డే 11 కాదండి, మనం డే 10కి డే 11కి 1 డే గ్యాప్ ఇచ్చుకొని రివిజన్ చేసుకుందాం ఈరోజు. సో ఈ చాప్టర్స్ అన్నీ ఒకసారి మీరు సమ్స్ ప్రాక్టీస్ చేయండి ఈ డేలో, ఓకేనా? సో మనకు ఒకసారి రివైజ్ అవుతాయి అన్నీ. ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో చేయండి అన్నీ. ఈ చాప్టర్కి సంబంధించిన ఓన్లీ ఈ చాప్టర్కి సంబంధించినవే చేయండి. మనం నేర్చుకోవడం ఏం అవసరం లేదు. మనం ఇప్పుడు నేర్చుకున్న వాటిలో మనం కరెక్ట్ చేయగలుగుతున్నామా లేదా, ఇంకేదన్నా మోడల్ మిస్ అయిందా అనేది ఒకసారి చూసుకోండి, ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.